మనకి ఇక్కడ అంటే ఈ మెదడు భౌతికమైన వాటి ఆ వ్యాపకంతో నిండిపోయిందనమాట. చూసారా? మరి ఈ పనులన్నీ యంత్రాలు చేయటం మొదలు పెడితే ఇక మెదడు క్షీణించిపోతుంది కదా! ఇప్పుడే మనం ఇంత అనారోగ్యంతో ఎందుకున్నాం? అన్ని యంత్రాలతో చేయించేస్తున్నాం. మిక్సీలు, గ్రైండర్లు, నీళ్ళు చేదుకోవటం ఉండదు. ఇలా తిప్పితే అలా వచ్చాయి. ఇవన్నీ ఏంటిది? మన అనారోగ్యానికి కారణాలు అవే. కానీ మనకు తెలీదది. మెదడేమో క్షీణించిపోతాం. మొద్దుబారిపోయి ఏ పని దేహం ప్రతి ఒక్కళ్ళని చూడండి. ఎవరిని చూసినా మనం అసలు బాగోలేదండి. ఆరోగ్యం ఏంటి? ఇలాంటివన్నీ వినపడుతున్నాయి మనకి. ఇలాంటి స్థితిలో ఈ మెదడు క్షీణించిపోతాం. అప్పుడు మతం మాత్రమే ఒక నవ్య సంస్కృతిని తేగలుగుతుంది. మతం అంటే మానవుడు సృష్టించిన మతం కాదండి. మీ స్వభావం, మీ స్వయం ప్రజ్ఞలోంచి వస్తుందన్నమాట ఇది. ఇది ఎలాంటిదంటే ఈ మతం మూఢ విశ్వాసాలు, పూజా కర్మకాండల వంటి వాటి మీద ఏ మాత్రం ఆధారపడదన్నమాట ఇది. ఇది మీ స్వమతం, మీ స్వయం ప్రజ్ఞ అనమాట. ఇది దేని మీద పడనటువంటి ఏదైతే ఉందో స్వభావం అది మతం అంటే. ఇది ఈ మతం అది దాని కొరకు అంటే కాలానికి, ఆలోచనకు అతీతమైన దాన్ని ఇప్పుడు మనం ఆవిష్కరించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం భోజనాల టైం అయింది. అంటే జగన్నాథ ఉపాధ్యాయ అక్కడ ఉన్నాడు. అతడికి ఇటీవల నెహ్రూ ఫెలోషిప్ లభించిందంట. అతడు విదేశాలకు వెళ్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి దాన్ని గురించి రాశారు ఇవిడు కొద్దిగా. ఇక్కడ ఏంటంటే చాలా దేశాలు బౌద్ధ కేంద్రాలను దర్శించిపోతూ ఉంటారు. జగన్నాథ్ పండిట్జీ ఇక్కడ ఆయనకి ఇంగ్లీష్ రాదు, కానీ మాట్లాడితే అర్థం అవుతుంది అనమాట. అందుచేత విదేశాల్లో విశ్వవిద్యాలయాల్లో పండితులతో ఎట్లా సంభాషిస్తావు అని కృష్ణజీ అడుగుతారన్నమాట. నువ్వు మరి విశ్వవిద్యాలయాలు ఉంటాయి కదా, వాళ్ళతో మరి నువ్వు ఎలా మాట్లాడతావు అని కృష్ణజీ అడుగుతున్నారు. అప్పుడు ఆ పండితుడు అంటున్నాడు అనమాట ఇలా సమాధానం. నేను పండితులతో సంస్కృతంలో సంభాషిస్తాను, అలాగే అది చెప్తాడు అనమాట. నేను సాంస్క్రిట్లో చెప్తాను, సంస్కృతంలో మాట్లాడతాను పండితులతో చెప్పి. అక్కడ ఎక్కడికెక్కడికో వెళ్ళాలనుకున్నాడు కదా, ఆయన కోసం అన్ని కూడా ఏర్పాటు చేశారు కృష్ణజీ కూడా. ఆయన పట్టుకెళ్ళవలసిన సలి అది ఉంటుంది కదా, ఆ వస్త్రాలు అవి అక్కడ వేడి నీరు ఇచ్చేవన్నీ కూడా పట్టుకెళ్తారు. ఇదంతా ఒక ప్రయాణం గురించి ఉంది. ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే, బోధలు అంటే పుస్తకాలు కాదు, నీ వైపు నీవు పరికించి చూసుకోవటం అనమాట. నీలోకి నువ్వు విచారణ చేసుకోవటం. బోధలు అవగాహన చేసుకోవడం అనేది లేదు నిజానికి. నీకు నువ్వే బోధింపబడతావు ఇక్కడ. ఆ గ్రహింపు ఎప్పుడైతే ఉందో ఆ గ్రహింపే బోధ. ఆ బోధతోటే మీరు బోధింపబడతారన్నమాట. ఇక్కడ ఈ ఉపాధ్యాయుడిని అడుగుతున్నారు అనమాట, ఒక సమస్యని ఏ విధంగా నువ్వు సమీపిస్తావు అని. అతనికి అర్థం కాలేదు. ఒక సమస్య ఉంది, ఆ సమస్య నువ్వు ఏ విధంగా చేస్తావు, దానిలో ఆ సమస్యలోనే అంటే చేరుతున్నావు అంటే సమస్య వద్దకు వెళ్తాం అనమాట. అంటే దానిలో ఆ సమాధానం ఉంటుందంట. దానికి దూరంగా సమస్యకి వేరుగా సమాధానం ఉండదు. అంటే నాకు అతను అంటున్నాడు అన్నమాట, కొద్దిగా అర్థమైంది. ఇక్కడ ఏంటంటే ఈ బోధలు విన్నప్పుడు అవి ప్రధానంగా వ్యక్తిగతమైన పరివర్తనకు సంబంధించినవిగా ఉండేవని అక్కడ అంటున్నారు అనమాట. బోధలు మనం విన్నప్పుడు ప్రధానంగా ఏంటంటే
వ్యక్తిగతమైన పరివర్తనకు అంటే మార్పుకి సంబంధించినవిగా ఉండేవని అది తెలుస్తుందని. అంటే ఈ మెదడు కణాలలో ఉన్నటువంటి వేల సంవత్సరాల మానవ చరిత్ర గురించి, అది మెదడు కణాలలో పరివర్తన గురించి మాట్లాడుతూ ఇక్కడ విశ్వ మానవ మానసం ఉద్భవించాలంటే ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఒక్క మానవ ఒక వ్యక్తి మానసం కాదు, ఇది విశ్వ మానవ మానసం. విశ్వం మొత్తం ఇలా ఉన్న దానిలో మానవులు ఉన్నారు కదా, ఎక్కడైతే ఈ మానవుడు ఉన్నాడో అంటే అక్కడ ఈ మానసం ఉంటుందంట. విశ్వ మానవ మానసం అంటారు దాన్ని. ఇలా విశ్వ మానవ మానసం ఉద్భవించాలంటే తక్షణమే మానవ స్థితిగతుల్లో ఒక విప్లవం రావాల్సి ఉందని చెప్తున్నారు అనమాట. అర్థమైందా? అక్కడ ఆ ప్రజ్ఞ రగులుకోవాలి, పూర్తి ప్రజ్ఞ కావాలి ఇక్కడ అనమాట. ఒక విప్లవం రావాలంటే అత్యంత జాగరూకత వహించవలసి ఉంటుంది. అంటే వ్యక్తి ప్రాధాన్యత కాదు ఇక్కడ. మీకు అర్థమైంది? విశ్వమానవ మనసు అంటే అర్థమైంది కదా. మొత్తం విశ్వంలో ఉన్నటువంటి మానవుడి యొక్క మనసు. అంటే మీ మనసు వేరు, నా మనసు వేరు కాదు. ఆ మనసు ఒక్కటే. మనిషి ఈ మానవ స్థితిగతులు స్థితిగతులను దాటి ఆయన బోధ ఎలా ఉందంటే అవతలకి వెళ్ళిపోతున్నాడు. ఆ బోధ ఎలా ఉందంటే అన్నిటికీ అతీతంగా వెళ్ళిపోతుంది అన్నమాట. విశ్వ ప్రపంచాన్ని గురించి మాట్లాడుతూ విశ్వాత్మిక భావం అతడి బోధలో ప్రవేశించిందన్నమాట. చూసారా? దానితో ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ మీకు ఇది అర్థమైందా? విశ్వాత్మిక అంటే విశ్వానికి మీరు వేరుగా లేరు అనే ఒక తెలివి. కృష్ణజీ ఆ తెలివితో ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇది మీకు అర్థమైందా? విశ్వాత్మిక అంటాం చూడండి మనం. అంటే ఏంటి? మీరు దీనికి వేరుగా లేరనేది, మీకు వేరుగా ఏది లేదనేది. అది మీ స్వభావమే, అది మీరే. ఈ విశ్వాత్మక భావం అతడి బోధలో ప్రవేశించేస్తుంది. దాంతో మన క్వశ్చన్ వేస్తున్నాడు. అసలు ఈ విశ్వాంతరాళంతో మనిషికి గల సంబంధం ఏమిటి? పైన మీరు విన్నారు కదా, విశ్వాత్మక భావం. విశ్వాత్మక భావం అంటే దేనికి వేరుగా లేకుండా వేస్తున్నాడు క్వశ్చన్. అంటే అది ఆలోచన లేదమ్మా, అక్కడ ఆలోచన సంబంధం లేదు దాంతో. లేదు లేదు, కేవలం ప్రజ్ఞే. కేవలం ప్రజ్ఞ అంటే అంతా తానే ఉన్నాడు అనమాట. ఇంకంతా లేదు, తానే తానే తానే. అంటే అక్కడ ఒక భావం కూడా కాదు కదమ్మా, అది భావం కాదు. అంటే ఆ భావంతో క్వశ్చన్ వేస్తున్నాడు. ఆ క్వశ్చన్ ఇలా ఉంది విజయ. విశ్వాంతరాళంతో ఈ విశ్వ అంతరాళంతో చూసారా, మనిషికి గల సంబంధం ఏమిటి అంటే అమ్మా దాంట్లోనే ఉన్నాడు కానీ తెలియట్లేదు. విశ్వాంతర అని ఏదైతే అన్నారో దాంట్లోనే విశ్వం యొక్క అంతరాళం ఏమిటి అసలు, దానికి ఈ మనిషికి సంబంధం ఏమిటి కదా, ఇది క్వశ్చన్ కదా. ఇది మీరు చెప్పగలుగుతారా? అంటే నాకు ఎలా అర్థమైందంటే విశ్వాంతర అంటే అది ఇంకా అది దానిలోనే నేను ఏకమైపోయి ఉన్నాను కానీ నేను గుర్తించట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు మీ అంతరాళంలో అనుకోండి, విశ్వం మొత్తం అంతా మీ అంతరాళంలో ఉంది. అవును అవునమ్మా. అప్పుడు ఈ విశ్వానికి మీకు గల సంబంధం ఏమిటి? ఒకటే అమ్మా, ఇంకా అంటే ఇంకా వేరుగా లేదు, ఒకటిగానే ఉన్నాను కదా. అంటే ఈ మార్పు కదా ఇప్పుడు మనకు కావాలి. అవునమ్మా. చెప్పమ్మా. చిన్ని మైక్ దగ్గరికి రండి. నేను ఈ విశ్వంతో అంటే నాది వేల సంవత్సరాల ఈ ప్రయాణం అనేది చెప్తా ఉంటారు కదా, ఇప్పటిది కాదు.
ఈ అవును. రాకపోకలు ఇది అంతా కదా. అవును. అయితే ఇక్కడ నేను ప్రతి ఒక్క దానితో నేను